దేవునికి స్తోత్రం. క్రైస్తలాడు హల్లెలూయా. మీ అందరికీ విమోచకుడైన యేసయ్య ప్రార్థనా మందిర పరిచర్య ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని సన్నిధిలో మన కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా జాగ్రత్తగా మనము విందాం. మన ఆత్మీయ జీవితానికి అతి ప్రాముఖ్యమైనటువంటి మాటలు, సంఘ బిడ్డలు ఏ విధంగా ఉండాలి, రక్షించబడిన మనము ఏ విధంగా ఉండాలి, ప్రభువు కొరకు జీవించటానికి సమర్పణ కలిగిన మనము ఏ విధంగా ఉండాలి, దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ప్రతి విధమైన కీడునకు మనము దూరముగా ఉండాలి. అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండాలి, అబద్ధాలకు దూరంగా ఉండాలి, చెడ్డ మాటలకు దూరంగా ఉండాలి, బూతు మాటలకు దూరంగా ఉండాలి. అపవిత్రమైన త్రోవల్లో మనం నడవకుండా, అపవిత్రమైన మార్గాల్లో మనం నడవకుండా, అది కీడని తెలుసుండి, అది తప్పని తెలుసుండి, అక్కడికి వెళ్ళకూడదని తెలుసుండి, అది తినకూడదని తెలుసుండి, ఆ వ్యక్తులతో సహవాసం చేయకూడదని తెలుసుండి, మనము దాన్ని ఆత్మ సంబంధమైన వివేకము కలిగి గ్రహించి అటు వాటికి మనము దూరముగా ఉండాలి. దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి లక్షణాలు. మరొక మాట, 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, ఆత్మకు విరోధముగా పోరాడి శరీరాశలను విసర్జించు. ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను ఏం చేయాలి? విసర్జించమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితానికి ఏది నీకు ఆటంకకరంగా ఉందో, ఏది నీకు అభ్యంతరకరంగా ఉందో దానిని మనము విసర్జించాలి, విడిచిపెట్టాలి, అసహించుకోవాలి, వాటికి దూరముగా ఉండాలి. నీవు పరిశుద్ధంగా ఉండాలంటే, యథార్థంగా ఉండాలంటే, నమ్మకమైన కుమారుడిగా, నమ్మకమైన కుమార్తెగా నీవు ఉండాలంటే, దేవునికి నచ్చేలాగా, దేవునికి మెచ్చేలాగా మనం ఉండాలి అంటే, ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను మనము విసర్జించే పిల్లలుగా మనము ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, మందిరానికి వెళ్తున్నావు, కోపం అనుకోలేదా? కోపాన్ని విడిచిపెట్టు, గర్వాన్ని విడిచిపెట్టు, అసూయాన్ని విడిచిపెట్టు, కపటాన్ని విడిచిపెట్టు, స్వార్థపూర్వకమైన విధానాన్ని విడిచిపెట్టు. శరీర సంబంధమైన వ్యసనాలు ఇంకా నీ బ్రతుకుల నుంచి పోలేదేమో, మోకపు సూపులు ఇంకా పోలేదేమో, విసర్జించు, విడిచిపెట్టు. పౌలు అంటున్నాడు, పౌలు ఏమంటున్నాడంట, నాకు ఏమి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటినీ పెంటతో సమానముగా నేను విడిచిపెడుతున్నాను. పౌలు తన ఆత్మీయ జీవితానికి ఆటంకకరంగా ఉన్నాయన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు జీవించినట్లుగా, దేవుని కొరకు నడుస్తున్నట్లుగా, దేవుని కొరకు బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ వాక్యం వింటున్నావు, ఒకవేళ ఇంకా నువ్వు అబద్ధాలు విడిచిపెడతలేదేమో, గర్వాన్ని విడిచిపెడతలేదేమో, కోపాన్ని విడిచిపెడతలేదేమో, ఒకవేళ అది వెళ్ళకూడదని తెలుసుండి అక్కడికి వెళ్తున్నావేమో, లోక సంబంధమైనటువంటి ఒకవేళ అపవిత్రమైన కార్యక్రమాల్లో పాలు పంపుతున్నట్లయితే అలాంటి వాటిని విసర్జించు, విడిచిపెట్టు అనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నీ బ్రతుకులో ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు ఆశీర్వాదం లేదు, ఎందుకు అభివృద్ధి లేదు, ఎందుకు అభిషేకం పొందలేకపోతున్నావు, ఎందుకు ఒక సెకడ సాక్ష్యం నువ్వు కలిగెందుకు ఉండలేకపోతున్నావు అంటే, ఒకవేళ శరీర సంబంధమైన వ్యసనాలు విసర్జించకపోవటం వల్ల నువ్వు దీవించబడలేకపోతున్నావేమో. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు అభిషేకం కలిగి, భాషలతో మాట్లాడి, కృపావరాలు కలిగి, మంచి మాదిరికరమైన బిడ్డగా నువ్వు ఉండాలంటే శరీర సంబంధమైన వాటిని నువ్వేం చేయాలి? విసర్జించాలి. మరొక మాట, రోమా పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం,
సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టి యుండుడని మిమ్మల్ని బతుమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతుమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవడి. ఒకవేళ దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు దైవజనుడికి పేర్లు పెట్టేవారు, వాక్యానికి పేర్లు పెట్టేవారు. వీళ్ళెవరంటే శరీరానుసారులు, వీళ్ళెవరంటే వాక్యానికి లోబడిన వారు, వీళ్ళెవరంటే ఆత్మీయంగా జీవించటానికి ఇష్టపడిన వారు. వీళ్ళకి గొప్పలు కావాలి, వీళ్ళకి నవ్వులు కావాలి, వీళ్ళకి జోకులు కావాలి. ఇలాంటి వాళ్ళు శరీరానుసారులు. రోమా 8:5 శరీరానుసారులు శరీరావేచ్ఛల మీదే మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. శరీరానుసరమైన మనస్సు మరణం, ఆత్మానుసరమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏ గుంపులో ఉండాలనుకుంటున్నాం? వాక్యానికి పేర్లు పెట్టేవారితో, దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడేవారితో, దైవజనులకు పేర్లు పెట్టేవారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు చెడిపోతావు, పడిపోతావు, పతనమైపోతావు. కాబట్టి మనం ఎలాగ ఉండాలంటే ఆత్మానుసారులతో మనం కలిసి ఉండాలి తప్ప వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే వారితో నువ్వు సహవాసం చేయొద్దు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి దేవుడు తొలగిపోమంటున్నాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్నం మనము దేవునికి ఎలాగుండాలంటే దేవునికి లోబడే పిల్లలుగా మనం ఉండాలి. దేవునికి భయపడే పిల్లలుగా మనం ఉంటే ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది, ప్రభు సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, అభిషేకం కలిగి ఉంటావు, భాషలతో మాట్లాడుతావు, వరాలు ఫలాలు నువ్వు కలిగి ఉండాలి అంటే, నీవు నీ భర్త నీ పిల్లలు దీవించబడాలి అంటే, ఆత్మ సంబంధమైన వెదుగుదల మీరు కలిగి ఉండాలంటే దేవునికి లోబడి ఉండాలి. శరీర సంబంధమైన ఆశలను విసర్జించాలి. దేవునికి ఇష్టం లేనటువంటిది విడిచిపెట్టాలి. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, అబద్ధాలు, బూతులు, కపటము, మోకపు సూపులు, శరీర సంబంధమైన ఆశలు, కోరికలు విడిచిపెట్టి దేవుని కొరకు మచ్చ, ముడత, డాగు, కలంకము లేని జీవితాలను కలిగి ఉంటే ప్రభు నీకు తోడుగా ఉంటాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 6:20, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలను, జ్ఞానమును, అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండము. వాదంతాలకు దూరంగా ఉండాలి మనం, గొడవలకు దూరంగా ఉండాలి మనం, అబద్ధ బోధలకు దూరంగా ఉండాలి మనం, అబద్ధ బోధలకు దూరంగా ఉండాలి, కపట సహోదరులకు దూరంగా ఉండాలి. స్తోత్రం. ప్రతి విధమైన కీడునకు మనం దూరంగా ఉంటే ప్రభు నీకు తోడుగా ఉంటాడు, ప్రభు నీకు తోడుగా ఉంటాడు, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. బైబిల్ గ్రంథములో లూకా సువార్త 11:15 తప్పిపోయిన కుమారుడు తండ్రిని కాదనుకొని, అక్కడ ప్రేమను కాదనుకొని, అక్కడున్నటువంటి ప్రేమ మమకారాలు విడిచిపెట్టి స్నేహితులు జట్లు పెట్టి, స్నేహితులు ప్రతిరోజు ప్రతి క్షణం నాతో ఉంటారనుకొని వాడు స్నేహితులు నమ్ముకొని వెళ్ళిపోయిన ఆ కుమారుడు చెడిపోయాడు, పడిపోయాడు, పతనమైపోయాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, రక్షణ పోగొట్టుకున్నాడు, సంతోషం పోగొట్టుకున్నాడు, ఆనందం పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకొని భ్రష్టుడైపోయి ఆ తండ్రి దగ్గరికి వస్తూ ఉంటుండగా ప్రేమ కలిగినటువంటి తండ్రి వెంటనే కౌలిగించుకొని ఆదరించి సేరదీశాడు. జాగ్రత్త, నీ సహవాసం ఎవరితో ఉంది? దేవునికి లోబడదాం. తీతుకు రాసిన పత్రిక 3:9 అవేక తరములను వంశములను
కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన విభేదములను నిష్ప్రయోజనములను వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండము. ఈ లోక సంబంధమైన పద్ధతులకు దూరంగా ఉండు, ఆచారాలకు దూరంగా ఉండు, కపట సహోదరులకు దూరంగా ఉండి, వ్యర్థమైన త్రోవలకు మార్గాలకు దూరంగా ఉండి ప్రభు ఎలా నడమంటున్నాడు, ప్రభు ఎలా మాట్లాడమంటున్నాడు, ఎలా బ్రతకమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడు, అలాగా ఉండటం కొరకు ప్రభువులో మనం ముందుకి సాగిపోవాలి. యేసయ్య మనకు మాదిరి చూపించాడు. ఈ భూమి మీద యేసయ్య 33.5 సంవత్సరాలు, ఈ 33.5 సంవత్సరాలు ఆయన మనకు మాదిరి చూపించాడు. ఆయన మాటల్లో పాపం లేదు, చూపులో పాపం లేదు, ప్రవర్తనలో పాపం లేదు, వ్యక్తిత్వంలో పాపం లేదు, జన్మములో పాపం లేదు. పాపము లేని దేవుడు రక్షించబడిన నీవు నేను ఎలా జీవించాలో మనసు కుమారుడిగా భూమి మీదకు వచ్చి నీకు నాకు మాదిరి చూపించి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఆయన మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. మన మనసును పోలి నడవటం కాదు, దేవుణ్ణి పోలి నడవాలి. నీ హృదయంలో దేవుడు ఉండాలి, మనుషులు కాదు. నీ హృదయంలో దేవుడు ఉండాలి. దేవుణ్ణి పోలి నడవాలంటే దేవునికి సమర్పించుకోవాలి. పౌలు అంటున్నాడు, జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తే. రక్షించబడిన ప్రతి బిడ్డ, యవనస్తుడా యవనస్తురాల, సహోదరుడా సహోదరి, యేసును పోలి నడవటం కొరకు ఓపుకుతూ ఈ బంధములో మనం పరిగెత్తే పిల్లలుగా ఉండాలి. ఆగిపోయేవారుగా ఉండకూడదు, పడిపోయేవారుగా మనం ఉండకూడదు. దేవుని కొరకు మనం పరిగెత్తే పిల్లలుగా ఉండాలంటే లేఖనాలను ఆధారముగా తీసుకొని మనం ముందుకు సాగితే ప్రభువుని చేపట్టుకొని నిన్ను ముందుకు నడిపిస్తాడు. మత్తయి సువార్త 5:24 మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపము. సమాధానం కలిగి ఉండాలి. సంఘములో ఒకవేళ సంఘ సభ్యులతో నీకు సమాధానం లేదేమో, దైవజనుడితో సమాధానం లేదేమో, సమాధానం కలిగి ఉండాలి. భార్య భర్తలు మీకు సమాధానం లేదేమో, అన్నదమ్ములు మీకు సమాధానం లేదేమో, అక్క చెల్లెళ్ళు మీకు సమాధానం లేదేమో, సంఘానికి వెళ్తున్నావు, వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేయించుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, సమాధానం పడతలేదేమో, క్షమించలేకపోతున్నావేమో. జాగ్రత్త. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడుము, అప్పుడు నేను నీ అర్పణ అంగీకరించేదను. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు సంతోషం కలిగి ఉండాలంటే, నువ్వు మరలా నూతన శక్తి, నూతన బలము, నూతన అభిషేకం, నూతన ఆశీర్వాదం నువ్వు కలిగి ఉండాలి అంటే నీ సహోదరుతో నీవు సమాధానం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సమాధానపరచబడేవారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారని వాక్యంలో రాయబడ్డది. మత్తయి సువార్త 10:16 పాపం వల్ల పాముల వలె వివేకములను పామురాల వలె నిష్కపటమునై ఉండడి. మనం ఎలాగ ఉండాలంట? నిష్కపటమైన హృదయమును కలిగి ఉండాలి. పాపము లేని పిల్లలుగా మనం ఉండాలి. అపవిత్రత లేని పిల్లలుగా మనం ఉండాలి. స్వార్థము లేని పిల్లలుగా, కపటము లేని పిల్లలుగా మనం ఉండాలి. అంటే ఆ యేసు లాంటి మనసు మనం కలిగి ఉండాలంటే సమాధానం పడు, సమర్పించుకో, దేవునికి లోబడు, దేవునికి భయపడు. ప్రభు కృప మనకు తోడుగా ఉండాలి అంటే ప్రతి విషయంలో మనం ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉంటే ప్రభు కృప మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉంటును. ప్రతి విధమైన కీడునకు, పాపానికి దూరంగా ఉండు, అబద్ధాలకు దూరంగా ఉండు, శరీర సంబంధమైన ఆశలకి, వ్యసనాలకి, వంకర త్రోవలకి, వంకర మార్గాలకి, దుష్టులకు
దూరంగా ఉండని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవునికి దగ్గరగా మనం ఉండాలంటే మోకరించి గంటల తరబడి ప్రార్థన చేయి. నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో. నీ కుటుంబ రక్షణ కొరకు, నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు, నీ దేశము నీ గ్రామ రక్షణ కొరకు భారభరితంగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు. ప్రభు కృప నీకు నీ కుటుంబానికి తోడుగా ఉండాలి అంటే మనము ప్రతి విషయంలో మాదిరికరమైనటువంటి బ్రతుకులు కలిగి ఉండాలి. ఏదో రక్షించబడిపోయాను, బాప్టిజం తీసేసుకున్నాను, పాటలు పాడటం వచ్చిందని చెప్పేసి నిన్ను నీవుగా సరి చేసుకోకుండా, నిన్ను నీవుగా పరీక్షించుకోకుండా నువ్వేం చేసినా దానికి ఫలితం ఉండదు. రక్షించబడిన నీవు దినదినమో దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి, ప్రభు రక్తములో కడుక్కోవాలి. నీ హృదయమైన వస్త్రాన్ని యేసు రక్తములో ఉతుక్కొని కడుక్కొని నిన్ను నీవుగా పరిశుద్ధత పరుచుకోవాలి. మన యేసయ్య మచ్చ ముడత డాగు కలంకము లేని దేవుడు. ఆయన పిల్లలమైన మనం కూడా మచ్చ ముడత డాగు కలంకము లేని జీవితాలు కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. కాబట్టి పరిశుద్ధతకు బదులుగా మనలో అపవిత్రత ఉన్నట్లయితే అపవిత్రతను విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో అయ్యా నన్ను క్షమించు ప్రభు అని నీ అవిధేయతను నీ పాపమును విడిచిపెట్టి దేవునికి లోబడి బ్రతుకుతే ప్రభు నిన్ను కనికరించటానికి, నిన్ను ప్రేమించి మళ్ళీ సరిచేసి నిన్ను ముందుకు నడిపించటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. సరి చేసుకుంటానికి ఇష్టపడతావా? లోబడతావా? సమాధాన పడతావా? అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ కొందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరుడును ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండమంటున్నావు, పాపానికి దూరంగా ఉండమంటున్నావు, అపవిత్రమైన త్రోవలకు, అపవిత్రమైన మార్గాలకు దూరంగా ఉండమంటున్నావు. అలాగా ఉండటానికి తగినటువంటి కృప మీ నామంలో మాకు అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రైస్తవుల దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.